మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. 119వ కీర్తన 55వ వచనము. యెహోవా, రాత్రివేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను. ప్రియ దైవజనమా, రాత్రివేళ మనము దేవుని నామాన్ని స్మరించేవారముగా ఉండాలి. వాక్యపు వెలుగులో మనము ధ్యానించినట్లయితే రాత్రి వేళ దేవుడు ఏ కార్యాలను చేశాడో మనము గమనిస్తే ఆయన నామాన్ని మనము స్మరించకుండా ఉండలేము. మొదటగా మనం చూసినట్లయితే ఆనాడు ఐగుప్తు బానిసత్వం నుండి తన జనులైన ఇశ్రాయేలీలను దేవుడు రాత్రి వేళనే విడిపించాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మన మీద మోపబడి ఉన్న ఎటువంటి కాడి అయినా, అది పాపపు కాడి కావచ్చు, శాపపు కాడి కావచ్చు, అనారోగ్యపు కాడి కావచ్చు, అప్పుల కాడి కావచ్చు, దుర్వ్యసనాలనే కాడి కావచ్చు, ఏదైనా విరిచివేయబడాలి, మనము విడిపింపబడాలి అంటే రాత్రివేళ దేవుని నామాన్ని స్మరించే వారముగా ఉండాలి. రెండవదిగా నిర్గమకాండం 14వ అధ్యాయం 21వ వచనం ప్రకారం మన ఎదుట మూయబడిన ద్వారాలు దేవుడు తెరిచే సమయం. ఆనాడు రాత్రి బలమైన తూర్పు గాలిచే దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి ఇశ్రాయేలీలు ఆరిన నేలను నడిచిపోయేటట్లుగా చేశాడు కదా. అలాగే రాత్రివేళ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉంటే మన జీవితాల్లో మూయబడిన ఆశీర్వాదాలు తెరవబడుతూ ఉంటాయి. మూడవదిగా చూసినట్లయితే రాత్రివేళ దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీల కొరకు పూరేళ్లను రప్పించి వారి అక్కర తీర్చినట్లుగా మనము చూస్తాము. అవును, రాత్రివేళ మనము దేవుని నామాన్ని స్మరించే వారముగా ఉంటే మన కొదువలన్నీ తీర్చబడతాయి, మన ఆశలన్నీ తృప్తిపరచబడతాయి. నాలుగవదిగా చూసినట్లయితే రాజులు 2వ గ్రంథం 19వ అధ్యాయం 35వ వచనం ప్రకారం దేవుడు మన పక్షముగా యుద్ధము చేసే సమయమై ఉన్నది. కాబట్టి మనం ఎప్పుడైతే ఆయన నామాన్ని స్మరిస్తూ ఉంటామో మన సమస్యలు, మన పోరాటాల్లో దేవుడే మన పక్షముగా యుద్ధము చేసి మనకు జయమును అనుగ్రహిస్తాడు. ఐదవదిగా చూసినట్లయితే అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 19వ వచనం, 12వ అధ్యాయం 7వ వచనం ప్రకారం మన బంధకాలన్నీ దేవుడు తొలగించే సమయం. అవును ప్రియ దైవజనమా, ఆ రాత్రి పేతురు, అపోస్తలు, ఇక 2వ భాగంలో చూసినట్లయితే పేతురు చెరసాలలో వేయబడినప్పుడు ప్రభుదూత చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకుని వచ్చినట్లుగా చూస్తాము. అవును, మన బంధకాలన్నిటి నుండి మనము విడిపింపబడాలంటే రాత్రివేళ దేవుని నామాన్ని స్మరించే వారముగా ఉండాలి. ఆరవదిగా 17వ కీర్తన 3వ వచనం ప్రకారం రాత్రి దేవుడు మనలను దర్శించే సమయం. ఆ సమయంలో దేవుడు మనలను దర్శించినప్పుడు ఆయన దృష్టికి మనం ఆయన నామమును స్మరించే వారముగా కనపడాలి. చివరిగా 7వదిగా చూసినట్లయితే దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం ప్రకారం రాత్రి యందు దేవుడు మర్మములను బయలుపరుస్తాడు. అవును, మనం ఎరుగని సంగతులను, గూఢమైన సంగతులను, మర్మమైన సంగతులను దేవుడు బయలుపరుస్తాడు. మన భవిష్యత్తును బయలుపరుస్తాడు. స్వప్నము ద్వారా, దర్శనముల ద్వారా మనతో మాట్లాడతాడు. మనం నడవవలసిన త్రోవను మనకు బోధిస్తాడు, మనకు ఉపదేశము చేస్తాడు. కాబట్టి ప్రియ దైవజనమా, రాత్రివేళ మెలకువ వచ్చినప్పుడు దేవుని నామాన్ని స్మరించే వారముగా ఉందాము. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, రాత్రి జామున నీకు మెలకువ వస్తే నువ్వు ఏమి చూస్తూ ఉన్నావు? ఏమి ఆలోచిస్తూ ఉన్నావు? వ్యర్థమైన ఆలోచనలతో సమయము గడుపుతూ ఉన్నావా? రేపటి దినము గురించి ప్రణాళికలు వేస్తూ ఉన్నావా? భవిష్యత్తు గురించి కలలు కంటూ ఉన్నావా? లేక సోషల్ మీడియాకు అంకితమైపోతూ ఉన్నావా? ఈ వాక్యము ద్వారా దేవుడు నీ హృదయాన్ని సంధిస్తూ ఉన్నాడు. రాత్రివేళ నీకు మెలకు వచ్చినప్పుడు నీవు చేయవలసిన పని ఆయన నామమును స్మరించడం. తద్వారా ఈ 7 మేలులను మన జీవితాల్లో పొందుకోగలుగుతాము. అటి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో
నూరంతలుగా ఫలింపచేయండి. ఎవరైతే ఈ వాక్యము విన్నారో వారందరూ రాత్రి జామున మెలకువ వచ్చినప్పుడు నీ నామమును స్మరించే బిడ్డలుగా మీరు మార్చమని మీ చేతులకు వారి ప్రాణాత్మ దేహాలను అప్పగిస్తూ యేసతి పరిశుద్ధ నామం పేరిట అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: ధర్మశాస్త్రం ప్రకారము స్త్రీ ఏ శుద్ధి దినములు 33 దినములు సంపూర్ణమగు వరకు పరిశుద్ధమైనదేదియు ముట్టకూడదని వాక్యము సెలవిస్తూ ఉంది. మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.